పేరు గోదా జాన్పాల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల గ్రామంలో ఇల్లూరి శ్రీనివాసరెడ్డి అనే వాటర్ ప్లాంట్ ఓనర్ దగ్గర ఓ దళిత కులానికి చెందిన మణిరాజ్ అన్నమేరి కుమారుడు గత 5-6 సంవత్సరాల పైబడి అతని దగ్గర వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. 1-2 సంవత్సరాల పాటు మళ్ళీ తిరిగి అతను హైదరాబాదు వేరే పని నిమిత్తం వెళితే తిరిగి శ్రీనివాసరెడ్డి మళ్ళీ అతన్ని పని నిమిత్తం తెచ్చుకొని ఇక్కడే లింగంగుంటలో వాటర్ ప్లాంట్లో పనిచేయించుకున్నటువంటి నేపథ్యంలో గత 4 రోజుల క్రితం ఆ యొక్క మణిరాజు వాళ్ళ తల్లిగారికి గార్లపాడు వెళ్ళి నన్ను మా ఓనర్ శ్రీనివాసరెడ్డి ఇబ్బంది పెడతా ఉన్నాడు, నేను అప్పు గతంలో ఆయన వాటర్ ప్లాంట్కి పనిచేస్తున్న నేపథ్యంలో బండి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్కి అయినటువంటి డబ్బులు కూడా నా మీద వేసి నా చేత కట్టించుకుంటూ నాకున్నటువంటి 2 చక్రాల బండిని బైక్ని కూడా కొట్టి లాక్కొని అప్పున్నామని చెప్పి నన్ను భయపెడతా ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. తిరిగి 2 రోజుల తర్వాత నా ఫోన్ కూడా లాక్కున్నాడని వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. గార్లపాడు వెళ్ళటం జరిగింది. తర్వాత వీళ్ళు వచ్చి మాట్లాడదాం అనుకున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం 4:10 సమయంలో వాళ్ళ నాన్నగారైనటువంటి పాపారావుకి ఫోన్ చేసి ఇదిగో నీ కుమారుడు చనిపోయి ఉన్నాడు రమ్మని చెప్తే వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతికి చెందడం జరిగింది. 2 రోజుల క్రితం మాట్లాడినటువంటి పిల్లవాడు ఊరేసుకొని చనిపోవడం ఏంటి? అక్కడ ఆ ప్రాంతంలో ఈ 5-6 సంవత్సరాల పాటు పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరిని విచారించినా ఆ పిల్లవాడు చాలా మంచివాడని, చాలా సక్రమంగా ఉంటాడని, ఎటువంటి దురలవాట్లు లేవని చెబుతున్నటువంటి అక్కడ మరి ఎందుకు చనిపోయాడు అనేటువంటి విషయం మీద పోలీసులు నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఎస్సీ కుర్రవాడని, దళితుడని, అబలుడని, ఏమి చేయలేడని తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారని భయపెట్టి బెదిరించాడు దగ్గర బండి లాక్కోవటం కాదు, ఫోన్ లాక్కోవటం కాదు, అప్పున్నవని వాడి చేత వెట్టి చాకిరి ఇన్ని సంవత్సరాలు చేయించుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి మీద కేసు నమోదు చేయాలి, అతని మీద వెంటనే అరెస్టు చేయాలి. అతన్ని లేని పక్షంలో మాలమానాడు ప్రజా సంఘాలు పోరాటం చేస్తాయి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయి. ఈరోజు ఆ తల్లిదండ్రుల శోకాన్ని పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా చేయకపోతే న్యాయ పోరాటానికి ఏ స్థాయికైనా వెళ్తామని చెప్తా ఉన్నాం. శ్రీనివాసరెడ్డి ఈరోజు మంచి వ్యక్తిగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడని చెప్పొచ్చు, కానీ అక్కడ జరిగినటువంటి అన్యాయం, అతని దగ్గర పనిచేసినటువంటి కుర్రాడు సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉంటే ఆ కుర్రాడికి ఈరోజు ఇటువంటి ఇబ్బంది జరిగితే మంచిగా ఉన్నాడు కూడా ఉరేసుకుని చనిపోయాడంటే ఏ బాధ జరిగింది, ఏం జరిగింది? అతనితో ఉన్నటువంటి కుర్రాళ్ళను విచారించాలి. అతని దగ్గర పనిచేసినటువంటి ఓనర్ ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నాడో విచారణ చేయాలి, అతని మీద కేసు నమోదు చేయాలి. తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా దీన్ని ఎస్పీ పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మాలమానాడుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల్ని అర్జిస్తా ఉన్నాం. అలాగే ఇది కనుక తగిన న్యాయం బాధితులకు జరగకపోతే కూడా మేము ఉవ్వెత్తున పోరాటానికి కూడా చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.